సంక్రాంతి పండుగ క్యాలెండర్లకు మాత్రమే పరిమితమైందని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు చేసుకునే సంక్రాంతి పండుగ ఈసారి గ్రామాల్లో కలతప్పిందని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మూరి కనకారావు మాదిగ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై వారు పలు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతో పార్టీ ప్రచారం చేసుకున్నారని, రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకోవడమే తప్ప రెవెన్యూ సమస్యలు పరిష్కరించిన పాపన పోలేదని అన్నారు. గతంలో ఇనాం భూములు, చుక్కల భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల ఇబ్బంది పడ్డారని, వైసీపీ ప్రభుత్వంలో వాటికి చక్కని పరిష్కారం చూపించారని తెలిపారు. సూపర్ 6 పేరుతో ప్రజలను వంచారని, పండుగ కూటమి ప్రభుత్వ పెద్దలకే వచ్చింది తప్ప ప్రజలకు లేదని అన్నారు. అర్జీలు తీసుకుంటున్నారు కానీ వాటిని పరిష్కరించిన పాపాన పోలేదని, నాడు నేడు ద్వారా పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనిని చెడుగా చూపించే ప్రయత్నం టీడీపీ చేసిందని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనిని గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. 7 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన మొత్తం వైఫల్యాలు తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు. 2-3 సంవత్సరాల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉందని అన్నారు. సమావేశంలో లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నగరకంటి శ్రీనివాసరావు, నగర కన్వీనర్ రాంబాబు, జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షుడు పోరినేని కోటేశ్వరరావు, మీరావళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజానికానికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరిట అధికారులను గ్రామాలకు దిప్పుతూ గత నెల రోజులుగా వాళ్ళ పార్టీ ప్రచారం కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014-19 మధ్యకాలంలో వాళ్ళ చేతకాంతనం వల్ల, వాళ్ళు పెట్టిన లిటికేషన్ల వల్ల రైతులు అన్యాయానికి గురై ఈనాం భూములని, చుక్కల భూములని 22A కింద పెట్టి జనాన్ని ఇబ్బంది పెడితే వాటన్నిటినీ జీవోలు ఇచ్చి పరిపాలన సులభతరం చేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి చాలా సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉదాహరణకు చెప్తా, ఇక్కడ మంగమూరులో సర్వే నెంబర్ 14లో 1 ఎకరా 70 సెంట్లు కానీ ఎకరకు కానీ దేవాదాయ భూమి ఉందని చెప్పి 50 ఎకరాలు బ్లాక్ చేసి పెట్టారు. అంటే రైతులు 50 ఎకరాల రైతులు రిలీజ్ చేయించుకోవటం కోసం దేవాదాయ శాఖ చుట్టూ తిరగాలి. దేవాదాయ శాఖ రిలీజ్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఒకడు ఫైల్ రాయటం చేత కాదు. ప్రజలకి సౌలభ్యంగా ఒకే కార్డులో అన్నీ ఉండేటట్టుగా వివరాలన్నీ ఈసీలకి, ఆడంగులకి, సర్టిఫికేట్లకి రకరకాలుగా పోకుండా ఆస్తి వివరాలను ఒక్క ఇన్ఫర్మేషన్తో ఉండేటట్టుగా ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం పారదర్శకంగా తీసుకురావాలని చూస్తే మీరు దానికి అడ్డం కొట్టారు. ఆల్రెడీ ప్రొసీజర్ అంతా ఉంది, మా గవర్నమెంట్ చేసి పెట్టింది. అసలు ఎక్కడున్నారా చంద్రబాబు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం? మీకు సచివాలయాలు ఉన్నాయి, ఆ ఏం పని చేస్తున్నాయో మీకు అర్థమవుతుందా లేదా? ఇదంతా బూటకపు పరిపాలన నటిస్తున్నారు. ఈ పథకాలు ఇవ్వలేక, వాళ్ళు చెప్పిన ఎలక్షన్ ప్రామిస్ ఫెయిల్ అయ్యి ఏదో నటించి ఏదో చేస్తున్నామని చెప్పటం మరి అభూత కల్పన. మీ రెవెన్యూ సదస్సులు నమ్మి ప్రజలు ముందుకు రాలా, వచ్చిన వాళ్ళకి దాటవేత సమాధానాలు చెప్తూ ఎంఆర్ఓలు పబ్బం గడుపుకుంటూ పోతున్నారు. ప్రభుత్వానికి ఇన్ని అర్జీలు వచ్చినాయి, ఇన్ని పరిష్కారం చేసాం, ఇన్ని పెండింగ్లోని ఏదో పిచ్చి లెక్క. ఆ పైన ముఖ్యమంత్రి అడగటం, ఈ కలెక్టర్లు పిచ్చి లెక్కలు చెప్పటం, వాస్తవాలు వేరేగా ఉంటాయి. మీ సమస్యలన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరే సమస్యలు సృష్టిస్తూ ఊరిక పార్టీ కోసం మీ తెలుగుదేశం నాయకులు వెంట పెట్టుకొని గ్రామాలమ్మడి తిరుగుతూ, అంటే ఈ ఎంఆర్ఓ ఇదిగో మా గ్రామ నాయకుడు పక్కన ఉన్నాడు అని చూపించడానికేగా అధికారం మాది అని చెప్పడం కోసం ఈ రెవెన్యూ సదస్సులు పచ్చి బూటకం అని ఇదంతా ఫార్స్ ప్రచారం కోసం చేస్తూ పైపెచ్చు చిన్న చిన్న పనులు కూడా జరగకుండా
మీరు నెలలు ఎంఆర్ఓల్ని గ్రామాల్లో తిప్పుతా అసలు పనులు కాకుండా చెడగొడుతున్నారని ప్రజలకు మీరు చేయాల్సిన సర్వీస్ చేయకపోగా ఆటంకంగా తయారయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే నువ్వు ప్రజాకంటక వ్యవస్థ ఎవరు ఎట్టబోతే నాకెందుకు, ఏదో ఒక లిటికేషన్, నీకు అసలు పాలన మీద పట్టు ఉంటుందా ఉండదో అర్థం కాదు. నీ హయాంలో నువ్వు విసిగిస్తావు, అధికారులు తప్పు చేస్తారు, అర్థం కాదు. ప్రజాకంటకంగా ఉంటుంది నీ పాలన, ప్రజాకంటకంగా కాదు. ఈరోజు తెలుగువారు గర్వపడేటువంటి సంక్రాంతి ఒక పక్క సంబరాలు అనేటువంటి మన క్యాలెండర్లో చూస్తున్నాం తప్ప ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. ప్రజలంతా కూడా సంక్రాంతి వాళ్ళ కళల్లో కానీ ముఖంలో కానీ ఆనందం కనపడే పరిస్థితి కనపడటంలా. మరి ముఖ్యంగా రైతుల యొక్క ఆవేదన చెప్పుకుంటా ఉంటే అవి ఎంత చెప్పినా కూడా తక్కువగానే కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగ చేసి రైతులు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి మొదలుకుంటే పంట కొనుగోలు వరకు ప్రతి సందర్భంలో కూడా మంచి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అన్ని సకాలంలో ఇచ్చి సాంకేతికని ఇచ్చి రైతు కళల్లో ఆనందం కనపడితే ఈరోజు రైతులు మొత్తం కూడా సంక్రాంతి అనేది క్యాలెండర్లో చూసుకోవడం తప్ప వాళ్ళ నిజమైన జీవితంలో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కేవలం ప్రచారాలతోటి, ప్రచార ఆర్భాటాలతోటి కాలం గడుపుతుంది తప్ప ప్రజలకు ఎక్కడ కూడా ఒక సంపూర్ణటువంటి ఫలితలిచ్చినటువంటి దాఖలాలు మనం ఎక్కడ కూడా ఈరోజు చూసే పరిస్థితి మనకు కనపడటం. పూర్తిగా ప్రభుత్వాన్ని పాలనా వ్యవస్థ నడపడంలో ఫెయిల్ అయిందానికి సాక్ష్యం నిన్న తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ఏదైతే దర్శనం సంబంధించినటువంటి ఆ పాసల్లో తొక్కిసలాట్లో 6 చచ్చిపోయి దాదాపు 10 మంది గాయాలు పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి నిన్నగాక మనం చూసాం. ప్రజలకి ఒక శాశ్వతటువంటి ఒక వ్యవస్థను రూపొందించడంలో పూర్తిగా ఫెయిల్ అయిన దానికి ఈ రెవెన్యూ సంస్థలు పెట్టినట్టు పరిస్థితి మనం చూసాం. తనకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని మొత్తాన్ని కూడా ప్రజలను మోసం చేయడం కోసం ఉపయోగపెట్టడం తప్ప ప్రజలు ఎక్కడో కూడా ఒక శాసనం అంటే ఒక పరిపాలన విధానాన్ని తెచ్చినటువంటి దాఖలాలు మనకు లేవనేది మాత్రం అర్థమవుతా ఉంది. మన ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చాడో, నేను అధికారంలోకి వస్తే ఒక్క యూనిట్ అదనంగా పెట్టను, భారత ప్రజల మీద మోపనని చెప్పేసి ఒక్క పైసలు మీ మీద మోపనని చెప్పినటువంటి ఇదే పెద్ద మనిషి గత డిసెంబర్ నెల దాదాపు 9,000 కోట్లు, ఇప్పుడు 6,000 కోట్లు వెరిసి మొత్తం 15,000 కోట్ల విద్యుత్ భారాన్ని ఈరోజు ప్రజల మీద చూడడం పరిస్థితి మనకు కనపడతా ఉంది ఒకవైపు నుంచి. మరోవైపు చూసుకుంటా ఉంటే సూపర్ 6 పేరుతోటి నేను అధికారంలోకి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చాడో ఆ పథకాల కంటే మెరుగేస్తానని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి సూపర్ 6 లేదు, 7 లేదు, చివరికి ఆ పథకాలు మొత్తం పక్కన పెట్టేసి దాదాపు 77 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక మంచి పరిపాలనా కేంద్రాన్ని సామాన్య పేదవాడికి ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రజల యొక్క ముంగిటికి వచ్చేటువంటి సచివాలయ వ్యవస్థని ప్రజలకి ఒక మంచి చేసేటువంటి కార్యక్రమాలు ఉపయోగించుకోవడం ఫెయిల్ అయిపోయి ఈరోజు ప్రభుత్వాన్ని నడపలేక ఏదైతే కూటమి మొత్తం కూడా 3 ముక్కలాట జరిగే పరిస్థితి ఈరోజు కనపడుతున్న దాంట్లోనే నా స్వయాన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చెప్పుకొచ్చాడు. నేనేదో కూటమిలో 15 సంవత్సరాల పాటు కలిసి ఉందనుకుంటే ఈ అధికారులు తీరు చూస్తూ ఉంటే అది కొనసాగే పరిస్థితులు అని చెప్పేసి చెబుతున్నారంటే ఇది కేవలం ప్రజలను మోసం చేసి అబద్ధ ప్రచారాలు తీసుకొని ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొత్తం కూడా ఎక్కువ కాలం కొనసాగేటువంటి అర్హత లేదని